నమస్తే అండి. నా పేరు డాక్టర్ నవీన్ కుమార్, సైకియాట్రిస్ట్. ఈరోజు వరల్డ్ ఆల్జీమస్ అవేర్‌నెస్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఈ ఇయర్ 2024 సంబంధించి గాను థీమ్ నో డిమెన్షియా, నో ఆల్జీమర్స్. అంటే డిమెన్షియా గురించి తెలుసుకోండి, ఆల్జీమస్ జబ్బు గురించి తెలుసుకోండి. సో, ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం దానికి తగ్గట్టు ఎలా నివారించాలో, ఎలా దాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలో ఈరోజు ఆల్జీమస్ అనే జబ్బు ఇది ఒక న్యూరో డీజనరేటివ్ సమస్య. అంటే నాడీ వ్యవస్థలోని కణాలు, కనెక్షన్స్ ఇవి 2 కూడా తగ్గుతూ వస్తుంటాయి బ్రెయిన్‌లో. ఈ 100,00,00,000 నరాలున్న బ్రెయిన్‌లో దాదాపుగా మనకు 5-20% ఆఫ్ ద బ్రెయిన్ మనకు లాస్ అయిపోయే కొద్దీ మనకు దానికి సంబంధించిన డెఫిసిట్స్ అంటే దానికి సంబంధించిన పర్యవసానాలు మనకు తెలియవస్తుంటాయి. ఈ డిమెన్షియా అనే జబ్బులో మరీ ముఖ్యంగా ఆల్జీమర్స్‌లో మెమరీ సమస్యలు మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు మరియు ఇతరత్రా మిగతా బ్రెయిన్ పనితనం సంబంధించిన సమస్యలు కూడా అంటే లాంగ్వేజ్ విషయంలో గాని, లేకుంటే ఆలోచన చేసే విధానంలో గాని, మూడ్‌ని రెగ్యులేట్ చేసే విధానంలో గాని, మరియు కొత్త పనులు నేర్చుకోవడంలో ఇబ్బంది పడడం గాని, ఆల్రెడీ నేర్చుకున్న పనులు అంటే డ్రెస్ ఏసుకోవడము, స్నానం చేయడము, అరేంజ్‌మెంట్ చేసుకోవడము, ఇలా కొన్ని నేర్చుకున్న పనులు కూడా వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోవడం గాని, ఇలాంటి లక్షణాలతో మనకు ఎక్కువగా చూస్తుంటాం. ఇవి మనము ఒక దశల వైస్ చెప్పాలంటే ఒక 7 దశలుగా చెప్పొచ్చు. అంటే చాలా కామన్‌గా ఉంటుంటారు. బట్ అప్పుడప్పుడు కొద్ది చిన్నగా అంటే ఒక గంట ముందు, ఒక రోజు ముందు జరిగిన విషయాలు మర్చిపోవడము, ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చీటికి మాటికి ఎమోషన్ అయితూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో స్టార్ట్ అయితూ ఎవరైతే వాళ్ళ రొటీన్ డైలీ యాక్టివిటీస్ ఇవి ఎప్పుడైతే ఇబ్బంది అవుతుంటాయో అంటే స్నానం చేయడంలో గానీ, క్లీన్ చేసుకోవడంలో గానీ, హైజీన్ మెయింటైన్ చేసుకోవడంలో విషయంలో గానీ, తన రొటీన్ వర్క్స్‌ని ఆర్గనైజ్ చేసుకునే విషయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇవి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ కూడా మనకి ఇబ్బంది అయితుంది అన్నప్పుడు ఇది ఒక డిమెన్షియా జబ్బుగా మనం చూస్తుంటాం. ఈ డిమెన్షియా జబ్బుల్లో మనము జనరల్‌గా తరచుగా 60, 70 ఆ ప్రాంతం మనం ఈ డిమెన్షియా జబ్బులు మనకి ఈ యవ్వనం వ్యవస్థలో కాదు కదా! అనుకున్న ఒక అభిప్రాయంలో ఉంటాం. జనరల్‌గా క్లినికల్ లెవెల్‌గా వచ్చేసరికల్లా వీళ్ళు 60 వయసులో, 70 వయసులో మనం ఈ డిమెన్షియా ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసినా కూడా లైఫ్ స్పాన్ పర్స్పెక్టివ్‌గా చెప్పాలంటే ఇది ఒక 20-40 ఇయర్స్ ముందుగానే అంటే దాదాపుగా 30స్‌లో, 20స్‌లో కూడా మనము ఈ డిమెన్షియా జబ్బు సంబంధించిన డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అయితున్నాయని చెప్పేసి రీసెంట్‌గా 2022లో మన ల్యాన్సెట్ జర్నల్ సంబంధించిన రీసెర్చ్‌లో మనకు స్పష్టంగా తెలియవచ్చాయి. దీంట్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఒక 14 రకాలైన జబ్బుల్ని మనము ముందుగానే గమనిస్తే హైపర్‌టెన్షన్, డిస్లిపిడీమియా, డయాబెటిసు, ఇమ్మొబిలిటీ, ఒబేసిటీ ఇలా ఈ రకమైన జంక్ ఫుడ్ ఎక్కువగా వాడడము, ఫుడ్ హ్యాబిట్స్‌లో ఇలా 14 రకాలైన కండిషన్స్ మనం గుర్తించి ప్రివెన్షన్ చేయగలిగితే, హార్ట్ సమస్యలు మనం ఎలా ప్రివెన్షన్ చేయగలుగుతామో, ఇలా ఈ డిమెన్షియాస్ జబ్బులను కూడా మనం ప్రివెన్షన్ చేయవచ్చు. సో, ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఎత్తున అంటే మన ఇండియాలో దాదాపు చెప్పాలంటే, దాదాపుగా ఒక 8 మిలియన్స్ అంటే 80,00,000 మంది పైగా 60 సంవత్సరాల తరబడి ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఈ డిమెన్షియా జబ్బుల్లో బాధపడుతూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఈ ఈ ఈ యొక్క డిమెన్షియా, ఈ యొక్క ఆల్జీమర్స్ సంబంధించిన జబ్బులు మనం ఎరాడికేట్ చేయాలంటే, ఇదేదో థెరపీస్ తోటో, ట్రీట్మెంట్ తోటో సరిపోదు. దీనికి ఒకటే ఒక మార్గం. దీన్ని మనము రిస్క్ ఫ్యాక్టర్‌ని తగ్గించుకోవడము, లేకుంటే ముందుగానే గమనించేసి ఒక ప్రివెన్షన్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో, వీటిలో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌ని చాలా ఇంపార్టెంట్‌గా చూడాలి. వచ్చిన వాళ్ళతోటి మనము కేర్‌ఫుల్‌గా ఎలా మనము వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మెడిసిన్ ప్రకారంగా చెప్పాలంటే అధునాతమైన వైద్య విధానంలో ఇప్పటిదాకా ఒక 3, 4 మెడిసిన్స్ మాత్రమే ఈ డిమెన్షియా జబ్బుల్ని బాగా అరికట్టొచ్చు మనం చెప్పొచ్చు. అంటే డెవలప్ అయితున్న స్టేజ్‌ని అరెస్ట్ చేయొచ్చు. అంతే తప్ప రివర్స్ చేయడం కష్టం. అంటే క్యూర్ లేదు దీనికి. ఇది ఎంతసేపు ఉన్న జబ్బుల్ని ఆ స్టేజ్‌కి అరికట్టడము, ఉన్న లైఫ్ స్టైల్‌ని కాస్త పెంచడము ఇలా చేయడం ఇంపార్టెంట్. ఈ మెడిసిన్స్‌తో కాకుండా మెడికల్‌తో కాకుండా నాన్ మెడికల్ ఫార్మ్‌లో కూడా మనం సపోర్టివ్ థెరపీ ఇవ్వాలి. అంటే మరీ ముఖ్యంగా వీళ్ళకు మాట్లాడే భాష చాలా సరళంగా ఉండాలి. ప్రశాంతంగా చెప్పగలగాలి. కన్‌ఫ్యూజన్ అయ్యే రకంగా మన లైఫ్ స్టైల్‌ని, మన రొటీన్ ఎన్విరాన్మెంట్ ఉండకుండా క్లారిటీగా
అంటే ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉన్నాయి, ఒక విజువల్ రిమైండర్స్ లాగా చేయడం చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా వీళ్ళు ఎమోషన్‌గా మనం ఏదైనా ఆతృతలో లేకుంటే తొందరపాటులో ఉన్నప్పుడు మనం మాటలతోటి వాదించడం గాని, కసిరిచ్చుకోవడం గాని, ఇబ్బంది పెట్టడం చేయకుండా వీళ్ళొక సున్నితమైన స్పర్శ ఇస్తూ మనం చెప్పే మాటకి ఎక్కువగా వీళ్ళ రిసీవింగ్ ఉండొచ్చు. సో, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, టైమ్ సెన్స్ అంటే ఎప్పుడు ఏ రోజు ఇప్పుడు ఎంత టైం అయింది? ఏ రోజయింది? ఇలా మనం నిత్యం కొద్దిగా ఓరియంటేషన్ చేయడం, మాట్లాడడం. వీళ్ళకు కూడా కొద్దిగా ప్రశాంతమైన టైం కొద్దిగా డే ఒక త్రూఅవుట్ ద డేలో ఒక 1 అవర్, 2 అవర్స్ వాళ్ళ ప్రశాంతత, ఏకాంతకు కూడా మనం టైం కేటాయించడం. ఎక్కువ సౌండ్ వినిపించకుండా తక్కువగా సౌండ్‌లు మనం ఎక్కువగా ఇవ్వడము. ఇలాంటివి చేయడం చేసి వీళ్ళు కూడా ప్రశాంతంగా వీళ్ళు చాలా తక్కువ కన్‌ఫ్యూజన్‌తో డేని గడపడం స్టార్ట్ అయితుంది. ఎప్పుడైతే మతిమరుపు సమస్య తన రొటీన్ పనుల్లో కూడా ఇబ్బంది అయితుందన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఏదో న్యూరో ఫిజిషియన్ గాని, సైకియాట్రిస్ట్ గాని మనం అందుబాటులో ఉంటే వీళ్ళని కన్సల్ట్ చేయగలిగితే ఈ 2 విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఈ యొక్క డిమెన్షియా సంబంధించినది కూలంకషంగా మెడికల్‌గా వీళ్ళని ఎవాల్యుయేట్ చేయడము, ట్రీట్మెంట్ ఈ ఎవాల్యుయేషన్‌లో అండర్‌లయింగ్ కాజెస్ అంటే మెటబాలిక్ కాజెస్ ఉన్నాయా? ఇన్ఫెక్టివ్ కాజెస్ ఉన్నాయా? రివర్సిబుల్ డిమెన్షియాస్ అంటారు కొన్ని కొన్ని విషయాల్లో. అంటే అనీమియా ఉన్నా గూడా, థైరాయిడ్ సమస్యలతో ఉన్నా గూడా, ఇలాంటి ఎవాల్యుయేషన్ ప్రాపర్‌గా చేయగలిగి, రివర్సిబుల్ డిమెన్షియాస్ మనం రివర్స్ చేయగలిగితే, లేదు ఆల్జీమస్ లాంటి నాన్ రివర్సిబుల్ డీజనరేటివ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఇలాంటి వాటిని మనం ముందుగానే ముందు స్టేజ్‌లో గమనించగలిగితే, ముందు స్టేజ్‌లో ఉండే ట్రీట్మెంటు దాని యొక్క ప్రోగ్నోసిస్ 5-8 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే గుడ్ ప్రోగ్నోసిస్‌గా ఉంటుంది. మధ్యస్థ దశలో గాని, సివియర్ దశలో గాని మనం గమనిస్తే. సివియర్ దశలో ఉన్నప్పుడు మనం పాలియేటివ్‌గా అంటే ఉపశమనంగా ఆ స్టేజ్‌ని కాస్తో కూస్తో కంట్రోల్ చేస్తూ ఉపశమనంకు సంబంధించిన చేంజెస్ మనం చేయడమే ఇంపార్టెంట్.